వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి పథకాన్ని అమలు చేస్తుంది. దీని ద్వారా ఎటువంటి ఆస్తి తాకట్టు పెట్టకుండానే ఒక్కొక్కరికి 90,000 రూపాయల రుణాన్ని 3 విడతల్లో అందజేస్తుంది. సకాలంలో రుణం చెల్లించే వారికి 7% వడ్డీ రాయితీతో పాటు క్యాష్ బ్యాక్ ప్రయోజనాలు కూడా కల్పిస్తుంది. చిన్నపాటి పెట్టుబడితో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే వారికి ఇది ఒక మంచి గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వీధి వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటి పిఎం స్వనిధి. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు, ఎటువంటి ఆస్తులు తాకట్టు పెట్టకుండానే 90,000 రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 లక్షల మంది వీధి వ్యాపారులు ప్రయోజనం పొందారు. కరోనా కాలంలో వీధి వ్యాపారులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వారి కోసం పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పథకాన్ని ప్రారంభించింది. కేవలం చిన్న రుణాలు ఇవ్వడానికి కాదు, వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకొని పెద్దదిగా చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద రుణం ఒకేసారి కాకుండా 3 విడతలుగా అందిస్తారు. రుణం తీసుకున్న వారు అప్పును సకాలంలో తిరిగి చెల్లిస్తే తర్వాత విడతలో ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తుంది. ముందుగా 10,000 రూపాయలు రుణం అందిస్తారు. దాన్ని సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో 20,000 రూపాయలు అందిస్తారు. ఈఎంఐస్ సక్రమంగా చెల్లిస్తే మూడో విడతలో ఏకంగా 60,000 రూపాయల రుణం అందిస్తారు. ఇలా ఒకేసారి కాకుండా 3 దఫాలుగా రుణాలని 90,000 రూపాయలకి అందిస్తారు. ఇక ఈ పథకం ప్రయోజనాలు కనుక మనం పరిశీలిస్తే, బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాలంటే ఏదైనా ఆస్తిని తాకట్టు పెట్టాలని ఈ పథకంలో ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన పని లేదు. కేవలం వ్యాపార గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. రుణం తీసుకున్న తర్వాత వాయిదాలను సక్రమంగా చెల్లిస్తే ప్రభుత్వం 7% వడ్డీ రాయితీ అకౌంట్లో జమ చేస్తుంది. అంటే ఎవరైతే రుణం తీసుకున్నారో వారి మీద కేవలం 1.5% మాత్రమే వడ్డీ భారం పడుతుంది. వ్యాపారంలో డిజిటల్ చెల్లింపులు అంటే యూపీఐ ద్వారా చెల్లిస్తే నెలకు కొంత మొత్తం క్యాష్ బ్యాక్ రూపంలోనూ లభిస్తుంది. పిఎం స్వనిధి పథకానికి దరఖాస్తు చేయడం చాలా ఈజీ. దగ్గరలోని ఏదైనా బ్యాంకు లేదా మీ సేవా కేంద్రం, సిఎస్సి కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో పిఎం స్వనిధి అధికారిక పోర్టల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి కేవలం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు ఉంటే చాలు.